టాటా నెక్సాన్, పంచ్, అలాగే 3XO ఈ బండ్లు ఏమైనా కొందాం చూస్తున్నారా? అయితే ఒక క్షణం ఆగండి, మీ నిర్ణయం మారిపోతుంది. మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా డిఆర్ఎల్ అయితే కనుక కనెక్టెడ్ డిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది మొత్తం కంప్లీట్గా. అలానే హెడ్లైట్స్ అయితే స్ప్లిట్ చేసి మరి ఇచ్చారు. చాలా మంచి లుక్ అయితే కనుక చాలా బాగుంది. ఇది ఒక పెద్ద బుల్లా కనిపిస్తుంది చూడడానికి. అలానే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇందులో 360 డిగ్రీ కెమెరా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఈ మనకి ఏదైతే ఇక్కడ వెంటిలేటెడ్ క్రోమ్కి సంబంధించి గ్రిల్ ఉందో ఇదంతా ఒక డిఫరెంట్ టైప్లో ఉందన్నమాట. ఇది క్రోమ్ అంటే క్రోమ్ కాదు, అలా అని సాటిన్ అంటే సాటిన్ కాదు, ఒక డిఫరెంట్ కలర్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ కూడా ఇక్కడ దీనికి కూడా మంచి తీసుకొచ్చారు ఇక్కడ. తర్వాత ఇదొకటి చాలా బాగా ఇక్కడ మంచి దీన్ని కలర్ సెపరేషన్ చేయడం వల్ల ఒక మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. సేమ్ వెనకాల ఇదే ఉంది. దీంట్లో అయితే కనుక మనకి వానికి రివర్స్ సంబంధించిన లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో. అవన్నీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. అలాగే మనకి ఒకసారి పార్కింగ్ సంబంధించిన దీనికి సెన్సర్స్ అయితే కనుక మొత్తం టోటల్గా ఫ్రంట్ ఒక 6 ఇచ్చారు. క్రూజ్ చేసి వెళ్ళి దీనికి ఎయిర్ అపోజ్ చేయకుండా ఉండేదానికి ఎయిర్ కర్టెన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. 2 పక్కల నుంచి కూడా ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అయిపోతుంది. అలానే ఉండే బ్యాడ్జింగ్. నెక్స్ట్ వచ్చి ఈ క్రీజ్ కటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక మంచి దీనికి ఒక డిఫరెంట్ లుక్ని అయితే తీసుకురావడం జరిగింది. అలానే దీనికి వచ్చేసరికి స్కిడ్ ప్లేట్ అయితే చాలా బాగుంది. అసలు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త వెన్యూ ఏదైతే ఉందో ఇంతకుముందు 2 జనరేషన్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బాడీ క్లాడింగ్ అయితే ఇదంతా మ్యాట్ ఫినిష్లో తీసుకొచ్చారు. ఇది చూడడానికి అయితే స్మూత్ ఫినిష్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి అలా వీల్స్ వస్తుంది. ఇది టాప్ ఎండ్ కాబట్టి దీని సెక్షన్ వచ్చేసరికి 215, 60, R16 అంటే 16 ఇంచ్ వీల్ ఇచ్చారు. అలాగే దీనిలో మనం చెప్పుకునేది ఏంటంటే 4 మొత్తం కంప్లీట్ డిస్క్ బ్రేక్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి బాడీ కలర్ ఓఆర్ఎమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో మనకి కెమెరా ఆఫర్ చేస్తున్నారు 360 డిగ్రీ కెమెరా. అలా నెక్స్ట్ వచ్చి మనకి టర్న్ ఇండికేటర్స్ ఇందులోనే ఇన్బిల్డ్ చేశారు. మనకి ఏ పిల్లర్ అయితే కంప్లీట్గా బాడీ కలర్లోనే తీసుకొచ్చారు. అలానే బీ పిల్లర్ కూడా మంచిగా మెటాలిక్ ఫినిష్ బాగుంది. ఇక్కడ ఏదైతే ఈ రబ్బర్ బేడింగ్స్ ఉన్నాయో ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే కనుక సాఫ్ట్గా భలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చిన ఈ రూఫ్ రైల్ వచ్చి ఇది సపరేట్ చేశారు కలరు. చక్కగా దీనికి అల్యూమినియం కలర్ ఇచ్చారు. అలాగే ఫంక్షనల్ రూఫ్ రైల్స్, ఇది అల్యూమినియం ఇచ్చారు బాడీ, ఇది మనకి ఫంక్షనల్ ఇవి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సి పిల్లర్కి వచ్చేసరికి మనకి ఆల్కజార్లో ఉంటుంది ఈ పీసు, అంటే ఇట్లా వెళ్ళి అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ కట్ చేసి ఈ ఒక్క పీస్ తీసుకొచ్చి దీనికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కలర్ సెపరేషన్ చేయడం వల్ల దీనికి ఒక కొత్త అందం అయితే యాడ్ అయింది. ఇక్కడ వెన్యూ బ్రాండింగ్ కూడా ఇస్తున్నారు. డోర్ హ్యాండిల్స్ అయితే కనుక నార్మల్గానే ఇచ్చారు. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఏది ఇవ్వలేదు, బట్ అయినా కానీ బాడీ కలర్లు ఇది చాలా మంచిగా బాగుంది, అందంగా ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించి ఇవి కూడా చాలా మంచిగా అనిపించింది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా అంత ఎఫెక్టివ్ అనిపించడం, కొత్తదనం కనిపించింది, కానీ తర్వాత చూస్తుంటే ఇవే బెటర్ అనిపిస్తుంది నాకు. మీరు కామెంట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఇచ్చారు. రియర్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ రియర్ టోటల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సరే, ఇక్కడ మనం రియర్ సెక్షన్ తీసుకుంటే కనుక ఇదైతే మనకి రియర్ బంపర్ అయితే కనుక చాలా అందంగా తీసుకొచ్చారు, భలే ఉంది, అద్భుతంగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కటింగ్స్ వచ్చినాయి. ఈ కటింగ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్యూచర్లో మనకి షేప్ అవుట్ అయిపోయే అవకాశం ఉండదు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఫ్రంట్ చూపించిన దాంట్లోనే దీనికి రియర్ పార్కింగ్ లైట్స్ ఇచ్చారన్నమాట. రియర్ మనం ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళేటప్పుడు అందులో లైట్లు ఇండికేట్ అవుతాయి. ప్రీవియస్గా అయితే పైన అక్కడక్కడ వచ్చాయి, బట్ దీనికి ఒక చాలా మంచిగా హెవీ లైటింగ్ ఇచ్చారు. పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకి ఇందులో టోటల్గా వెనకాల కూడా 6 ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ 6, వెనకాల 6. అలాగే ఇక్కడ ఒక చిన్న పీస్ తీసుకొచ్చి ఇది ఒకటి మనకి యాడ్ చేయడం జరిగింది, రిఫ్లెక్టర్స్. అలాగే ఇందులో వచ్చిన కొత్తదనం ఏంటంటే వెన్యూ అని ప్రీవియస్గా బయట ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక బాక్స్ షేప్ తీసుకొచ్చి లోపలికి ఇన్బిల్డ్ చేస్తారు. ఇది పైన గ్లాస్ అనమాట ఇదంతా. సో దాని లోపల ఇచ్చారు, అది 3D టైప్లో ఇచ్చారు. అది ఒక కొత్తదాన్ని ప్రయత్నం చేస్తారు. అలాగే పార్కింగ్ మనకి రియర్ టైల్ ల్యాంప్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కనెక్టెడ్ డిఆర్ఎల్ వచ్చేసింది. అలాగే ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడిలోనే వస్తున్నాయి. మనకి రియర్ కెమెరా ఇక్కడ ఇచ్చారు దీనికి, ఇది కూడా బాగుంది, నీట్లీ ఇంటిగ్రేటెడ్. అలానే డిఫాగర్ లైన్స్ వస్తున్నాయి, వైపర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ. ఇక్కడ మనకు వచ్చే వాషర్ కూడా వస్తుంది. రియర్ స్పాయిలర్ కూడా చాలా మంచి ఒక ఎయిర్ భలేగా దాన్ని మేనేజ్ చేసేలాగా చాలా బాగా తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందంటే ఏరో డైనమిక్ అంటే ఆ షేప్ మంచిగా వచ్చింది, చాలా బాగుంది లుక్ ఇది వచ్చేసరికి. అలాగే ఇక్కడ కూడా చాలా లోతుగా ఉందన్నమాట, ఎయిర్ మేనేజ్ అయితే బాగా చేస్తుంది. అలానే షార్క్ పెయిన్ అంటేనా సూపర్ ఉంది. ఎప్పటివరకు చాలా వాటిలో నేను చూశాను కానీ బండగా ఉంటున్నాయి. ఇది ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉంది, చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇదైతే మటుకు నాకు
బాగా నచ్చేసింది. కెమెరా బేస్డ్ యాడాస్ లెవెల్ 2 ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ యాంగిల్ ఇక్కడ ఇచ్చారు, అది క్యాము. అంటే అది వచ్చేసరికి యాడాస్ క్యాము, అలాగే 360 డిగ్రీ మొత్తం 4 పక్కల క్యామ్స్ వచ్చినాయి. గ్రౌండ్ క్లియరెన్స్ చూద్దాం మనం. ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర 10 ఇంచెస్ వరకు ఉంది నాకైతే, నా అంతేనా మన లెక్కలో. ఒకసారి మెజర్మెంట్ వేసి చూద్దాం. కరెక్ట్గా 10.5 అంగుళాలు వచ్చింది. సో ఇది 170 ప్లస్ అనమాట, అంటే 175 అట్లా ఉంటుంది ఇది. అయితే ఎలాంటి టెరెన్స్లైనా ఎలాంటి రోడ్లైనా స్పీడ్ బ్రేకర్లు కానీ అన్ని చక్కగా హ్యాపీగా మనం చక్కగా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏ రోడ్లైనా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్గా అయితే మనకి వెన్యూ అని ఎక్కడ వెనకాల కనిపించేది తప్పిస్తే ఇంకెక్కడ కనిపించేది కాదు. వెన్యూ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ సిపిఎల్ఆర్ మీద ఏదైతే మన వైట్ కలర్ పీస్ యాడ్ చేశారు సిల్వర్ టైపు, దీని మీద వెన్యూ అని యాడ్ చేశారు. ఇంతకుముందు అయితే వెనకాల ఉండేది, అంతిస్తే తప్పిస్తే ఇంకెక్కడ కనిపించేది కాదు. అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల సీటింగ్ కంఫర్ట్ అవన్నీ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి రిక్వెస్ట్ సెన్సర్స్ ఏమో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం డోర్ అది ఒకసారి చూద్దాము. ఇదైతే కనుక డ్యూయల్ కలర్లో మేనేజ్ చేశారు. ఇదొక డిఫరెంట్గా వైట్ కాదు, ఇదొక దీన్ని ఏమనాలంటే ఇదొక గ్రే అంటున్నారు, అదే డో గ్రే ఏది అంటున్నారు దీన్ని. అలానే ఇప్పుడు వచ్చేసరికి ఇదంతానేమో బ్లూ కలర్లో వచ్చింది. ఇక్కడేమో సాఫ్ట్ టచ్ ఇచ్చారు, ఇది చాలా బాగుంది, ఇది మంచిగా క్యూట్గా ఉంది. అలాగే ఇక్కడ వచ్చి ఒక లీటర్ బాటిల్ అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చి ఇందులో బోస్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. బోస్ అంటే మంచి ప్రీమియం క్వాలిటీ స్పీకర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చి ట్వీటర్స్ ఉంది కామన్గా. ఈ డోర్కి మనకు సంబంధించిన పవర్ విండోస్ ఇవన్నీ ఇందులో కామన్గా మనకు తెలిసిందే కదా. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏమో ఓఆర్విఎమ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకునేది దానికోసం. ఓకేనా. మనకి స్టీరింగ్ అయితే కనుక ఫ్లాట్ బాటమ్ ఇవ్వడం జరిగింది కిందన, అది కాక క్యూట్గా రౌండ్ బాగానే వచ్చింది మిగతాదంతా. ఇది వచ్చి ర్యాపింగ్ చేశారు, ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అయితే కనుక సాఫ్ట్గా ఉంది, అలానే గ్రిప్గా ఉంది, గ్రిప్ ఎక్కడ మిస్ అవ్వాలి, అది మటుకు బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది 4 డాట్స్ వస్తున్నాయి కదా, దీన్ని హెచ్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుందంట. ఇది నేను రీసెంట్గా విన్నాను, కరెక్ట్గా గుర్తులేదు మీకు, నేను అది స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసరికి హెచ్ అని ఇండికేట్ చేస్తుంది, అంటే హుండా అని కాకుండా హెచ్ అంటే హుండే కదా ఆ రకంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఇక్కడ క్రూజ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇందులో కూడా లైన్ కీప్ అసిస్ట్ కానీ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. అలానే మీడియా కంట్రోల్స్ అన్నీ కూడా రైట్ సైడ్ వస్తున్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇందులో హైపర్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసరికి లైటింగ్ సంబంధించి, అలాగే మనం టర్న్ ఇండికేటర్స్ అంతా లెఫ్ట్ రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్యాడిల్ షిఫ్టర్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆటో గేర్ కదా, మనం ప్యాడిల్ షిఫ్టర్స్ వల్ల కూడా మనం దాన్ని గేర్ మనం ఆటోమేటిక్గా మాన్యువల్గా ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ప్రతిదానికి ఇక్కడికి వెళ్ళవసరం లేకుండా మనకి ఇందులో టిల్ట్ ఒకటే ఇవ్వడం జరిగింది, టెలిస్కోపిక్ అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కింద వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్, అలాగే లైటింగ్, హైట్ అడ్జస్ట్మెంట్, ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్, ఇది స్టార్ట్ అండ్ స్టాప్. ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది ఇక్కడ స్విచెస్ అనేది, అంటే రిక్లైనింగ్ యాంగిల్ కానీ, అలాగే ఫ్రంట్ అండ్ రియర్కి మూవ్ అవ్వడానికి కానీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చారు. అదే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే మటుకు మాన్యువల్గా చేసుకోవాలి, ఇది ఒకటి మటుకు మాన్యువల్ ఇచ్చారు. ఇది మీకు ఇక్కడ ఫ్రంట్కి మూవ్ అవుతున్నాను చూడండి, స్లైడింగ్ ఎదరికి, అలాగే రియర్ స్లైడింగ్ ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చి రిక్లైనింగ్, ఇది దగ్గర క్లోజ్గా వచ్చేసింది చూసారా, అలాగే ఇది వెనక్కి పోతుంది. జస్ట్ ఇది ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు, 4 యాంగిల్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇదంతా ఇది. నెక్స్ట్ సీట్ అయితే కంఫర్ట్ అయితే భలే ఉంది, ఆ విషయంలో మటుకు చాలా బాగుంది సీటు. నెక్స్ట్ వచ్చి ఎక్కడ నాకైతే ఇందులో కొంచెం కూడా లేదు, థై సపోర్ట్ ఫుల్గా వచ్చింది, చివరి వరకు నా కాలుకి సరిపడా వచ్చింది, వేలు కూడా దూరే ఖాళీ లేదు. సైడ్ కూడా మంచిగా హగ్గర్స్ బట్టిగా పట్టుకున్నాయి. వెనకాల ఇక్కడ ఈ సీట్ కూడా నడడానికి అయితే మంచిగా పట్టుకుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి అడ్జస్ట్ కూడా మనం హైట్ అడ్జస్టబుల్ ఉంది ఇందులో, నాకైతే ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి నేను నా హైట్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటే బానెట్ చివరి కార్నర్ వరకు కనిపిస్తుంది, లుక్ అయితే మరి విజిబిలిటీ ఉంది మామూలుగా లేదు, కార్నర్ దాకా ఏముందో కూడా కనిపిస్తుంది. ఈ విజిబిలిటీ అయితే మటుకు నేను 100కి 200 మార్క్స్ నేను ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ హెడ్ రూమ్ వచ్చి నాకు ఇక్కడ దగ్గర ఎంత ఉందంటే ఒక 4 ఇంచెస్ నాకు ఇక్కడ హెడ్ రూమ్ అయితే నాకు ఇక్కడ ఖాళీ ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి మన సన్ రూఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది కొంచెం కటింగ్ బయటకు రావడం వల్ల, లేదా ఇంకొక అంగుళం 2 అంగుళాలు ఇంకొంచెం పెరుగుతుంది, లేదు ఇంకా హైట్ ఉన్న వాళ్ళు అయితే హైట్ అడ్జస్ట్మెంట్ తగ్గించుకుంటే కూడా మీకు అడ్జస్ట్మెంట్ సరిపోతుంది. మనం దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ అంతా ఒకసారి మనకి చూద్దాం. ఇది వచ్చేసరికి డాష్ బోర్డ్ వచ్చేసరికి ఇదంతా కొంచెం మ్యాటీ ఫినిష్లో ఉంది, బట్ అయితే చేతికి అయితే సాఫ్ట్గా టచ్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెన్యూ అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్నపాటి కొంచెం డార్క్ చిన్న స్పాట్స్ లాగా ఇచ్చి అందులో మధ్యలో వెన్యూ అని ఇచ్చాడు. బాగుంది, ఇదంతా వైట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక చిన్నపాటి ప్లేస్ ఇచ్చారన్నమాట, ఇందులో ఏమైనా మొబైల్స్ అవి పెట్టుకోవడానికి, అది
అలాగే ఇక్కడ వచ్చి యాంబియంట్ లైటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎండలో ఉంది మనకి, అందుకని మీకు నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. యాంబియంట్ లైటింగ్ కూడా ఇక్కడ వచ్చిందనమాట. తర్వాత వచ్చి గ్లవ్ బాక్స్ అయితే కనుక బాగుంది. అయితే ఇది కూలింగ్ అయితే బాగానే అయింది ఇక్కడ కూడా, కాకపోతే టప్పున పడిపోతుంది. హైడ్రాలిక్ అయితే లేదు, అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి సంబంధించిన స్క్రీన్స్ చూద్దాము. ఇది వచ్చి కర్వీ షేప్ ఇచ్చారనమాట, ఇలా యాంగిల్ తీసుకొచ్చారు కర్వీ షేప్. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అంతా కూడా మనకి ఇక్కడ మాక్సిమం బటన్స్ ఆపరేటెడ్ ఎక్కువ ఇచ్చారు ఇందులో. ఇది హోమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాప్స్, ఇక్కడ దానికి సంబంధించిన మ్యాప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెర్చ్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్ వస్తుంది మనకి. దీనికి సంబంధించిన మనం ఇంటర్నెట్ అది ఉండదు కదా, ఇది కనెక్ట్ చేసుకుంటే మొబైల్ నుంచి దాని ఇంటర్నెట్ తీసుకోవచ్చు కదా. తర్వాత వచ్చి మనకి ఇక్కడ సెటప్ వస్తుంది. దీనిలో సంబంధించిన కంప్లీట్ ఏవేవి యాప్స్ ఉన్నాయని ఇక్కడ వెహికల్, నావిగేషన్, సౌండ్, ఫోన్ కనెక్షన్స్, ఫోన్ ఎప్పుడైతే కనెక్షన్ ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే రెండు ఉన్నాయి ఇందులో. సో కంప్లీట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ బాగా పాతది కొంచెం వైడ్ వచ్చేవి, అది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఇప్పుడు ఇందులో ఆటో ఇచ్చారనమాట, హ్యాపీ. నెక్స్ట్ వచ్చి ఇది ఒకసారి దీనికి టచ్ ఒకసారి ఎట్లా ఉందనేది చూపిస్తాను. బాగుంది, బాగా తీసుకుంటుంది. డ్రైవర్ అసిస్టెంట్స్, దీనికి సంబంధించిన డ్రైవర్స్ చూపించింది. క్లైమేట్, లైట్స్, డోర్స్, కన్వెన్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. నేను డీప్గా అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ వచ్చేసరికి హజార్డ్కి మనకి ఇక్కడ కంప్లీట్గా ఒక డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. అది కాక ఇక్కడ ఇండికేషన్ కూడా బాగుంది, రెడ్ కలర్లో ఇండికేట్ అవుతుంది హజార్డ్ స్విచ్. సో ఆపేసాను. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మనం ఏసీ ఇక్కడ నుంచి మనం అప్ కానీ డౌన్ కానీ చేసుకోవచ్చు, పెంచుకోవడం, తగ్గించుకోవడం. అలాగే ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. మనం ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. దాన్ని యాక్సెస్ చేసింది, ఆన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. అందులో మనకి కనెక్ట్ అయింది, బాగుంది. ఇది అటు ఇటు జారిపోకుండా గ్రిప్పిగా ఇది కూడా బాగానే ఇచ్చారు. అదే చిన్నగా ఇచ్చారు, సరిపోతుంది ఫోన్కే కదా. ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ ఛార్జింగ్ సి టైప్ ఇచ్చారు. అలానే ఇక్కడ వచ్చేసరికి ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం దానికి జరిగింది. ఇక్కడ ఇంకొక సి ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి 12 వాట్స్ 180 వాట్స్ అనమాట, అంటే హైయెస్ట్ మనం పవర్ తీసుకోవచ్చు ఇందులో. ఇది వచ్చి మనం ల్యాప్టాప్స్ సంథింగ్ అలాంటివి అయితే కనుక ఛార్జ్ చేసుకోవడానికి మంచి పవర్ వస్తాయి. ఎందుకంటే కొంచెం హై పవర్ కావాల్సినట్లయితే మన చివర సిగరెట్ లైటర్ ఇచ్చారు కదా, దానిలోంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడికి వస్తాం. గేర్ నాబ్ అయితే కనుక బ్యూటిఫుల్గా ఇచ్చారు, దీన్ని మంచిగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి 3 డాట్స్ వస్తున్నాయి కదా, 3 లెవెల్స్ అనమాట. 3 లెవెల్స్ ఆఫ్ మనకి వెంటిలేటెడ్ సీట్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ కూలింగ్ అంతా వస్తుంది దీనికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డ్రైవింగ్ మోడ్, ట్రాక్షన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక దీనికి సంబంధించి కంట్రోల్ ఇచ్చారు. పార్కింగ్ సంబంధించిన ఆటో పార్కింగ్, ఆటో హోల్డ్ ఇక్కడ మనకు ఉంది. అలానే ఇక్కడ కప్ హోల్డర్స్ వచ్చేసరికి 2 ఇచ్చారు దీనికి. ఇది కూడా ఓకే, బాగుంది. దీనికి సంబంధించిన కీ అయితే మనకి ఈ విధంగా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇందులో వచ్చి లాక్, అన్లాక్, హోల్డ్, ఇక్కడ 3 రకాలు వచ్చినాయి దీనిలో. ఇక్కడ ఆమ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది ఎంత డిస్సాటిస్ఫైడ్ అనమాట నాకు. ఇది స్టీరింగ్ పట్టుకున్నానా, నాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఇక్కడ చూడండి, దాదాపు ఒక 5-6 అంగుళాల గ్యాప్ ఉంది. ఇది ఎలా పెట్టుకోవాలన్నమాట, నేను వదిలేసి చెయ్యి ఖాళీగా పెట్టుకోవాలి. ఇది ఉపయోగం లేదు. దీని కింద ఒక చిన్న స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ అయితే కనుక జస్ట్ ఒక టికెట్ పెట్టుకునేదానికి చిన్నపాటి ఇచ్చారు. దీనికి వ్యానిటీ మిర్రర్ ఇస్తే బాగుండేది, అది మిస్ అయింది. లెఫ్ట్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ వచ్చింది, బాగుంది. వ్యానిటీ మిర్రర్ సైజ్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైట్స్ అయితే కనుక హాలోజన్లో ఉన్నాయి, బెస్ట్ అనమాట. ఎందుకంటే కళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఇది విజిబిలిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో సన్ రూఫ్ అయితే ఇక్కడ మనకి ఇందులో ఆపరేట్ చేస్తున్నాం, చిన్నగా ఉంది. ఇది ఎంత ఉంటుందంటే దగ్గర ఇది కూడా ఒక 10 ఇంచ్ దాటి ఉంది, 10.5 ఇంచెస్. అంటే కొంచెం లీన్ పర్సన్స్ అయితే హ్యాపీగా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది క్లోజ్ చేసేస్తున్నాను సన్ రూఫ్. కంటిన్యూ పట్టుకోవాలి, ఇదైతే రాదు, మన చేతితో లాక్కోవాల్సిందే. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ డిమ్మింగ్ ఇచ్చారన్నమాట, IRVM. ఎందుకంటే డే టైం అయితే ఒకలా ఉంటుంది, నైట్ టైం అయితే ఒకలా ఉంటుంది. నైట్ టైం కళ్ళకి మన గ్లేరింగ్ అయితే కొట్టుకొని వెనకాల నుంచి ఆటోమేటిక్ డిమ్మింగ్ అనమాట, మాన్యువల్ అవసరం లేదు. అది బాగుంది, మంచి విషయం అది. డ్యూయల్ టోన్ సీట్స్ మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇదేమో వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు కూడా, హీట్ అండ్ కూల్ రెండు పెట్టుకోవచ్చు మనం. అలాగే డ్యూయల్ టోన్ వల్ల చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ తీసుకొచ్చారో సేమ్ ఇదే ప్యాటర్న్ తీసుకొచ్చారు ఇక్కడ కూడా. అట్లానే సీలింగ్ అదంతా కూడా మీకు అది సేమ్ కనెక్టెడ్గా తీసుకొచ్చారు. వెన్యూ అని చెప్పేసి ఇక్కడ చిన్నగా బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ క్వాలిటీ అయితే కనుక సీట్ కవర్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది కూడా మంచి కుషనీగా ఉంది, మనకి హెడ్ రెస్ట్ చిన్న షేప్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, ఫ్లాట్గా వదిలేదు, చిన్న యాంగిల్ కూడా ఇచ్చారు మనకి. అంటే హెడ్ అలాగా మంచిగా ఇందులో సిట్టింగ్ అయ్యేలాగా ఇచ్చారు, ఇదొకటి బాగుంది. రియర్ సెక్షన్ ఒకసారి చూద్దాం మనం. రియర్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్
డ్యూయల్ టోన్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే బోస్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి సన్ బ్లైండ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచి విషయం, ఎందుకంటే మనకి కొంచెం ప్రైవసీ అనేది ఉంటుంది ఫ్యామిలీతో అది వెళ్ళినాడు. ఇది బాగుంది, మంచిగా చుట్టూరు కూడా క్లోజ్ అయిపోయింది చక్కగా, ఎక్కడ ఓపెన్ కూడా పెద్దగా లేదు, బాగుంది. మనం మాన్యువల్గా ఫిల్మింగ్ అది కూడా చేయించుకునే అవసరం ఉండదు. అయితే మనం ఇప్పుడు సీట్స్కి వద్దాం. ఇది వచ్చేసరికి అవడానికి బెంచ్ సీట్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఎవడైతే ప్యాసింజర్ కూర్చుంటామో కూర్చునే దగ్గర కొంచెం చిన్నగా బకెట్ షేప్ అయితే మనకి తీసుకురావడం జరిగింది లైట్గా. ఇక్కడ వచ్చేసరికి థై సపోర్ట్ అయితే కనుక నాకు ఒక 2 వేళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. బాగుంది, కానీ పూర్తిగా ఇంకొక 2 వేళ్ళు ఎదరికి వెళ్ళాలంటే ఇంకొక 1 ఇంచ్ ఎదరికొస్తే ఇంకా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి లెగ్ రూమ్ అయితే బీభత్సంగా చాలా బాగుంది. ఇక నీ రూమ్ అయితే కనుక ఇది బాగుంది. దాదాపు ఒక 6 అంగుళాలు ఇక్కడ స్పేస్ వచ్చింది. నా హైట్కి ఇక్కడ హెడ్ రూమ్ అయితే కనుక బోల్డ్ ఉంది, ప్లెంటీ. సుమారుగా ఒక 9 అంగుళాల పైన ఉంది. ఇది దగ్గర 9.5 అంగుళాలు ఉంటుంది ఇక్కడ హెడ్ రూము. 6 అడుగులు కాదు, పైన ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. 6 అయితే కనుక హ్యాపీగా కూర్చోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో ఇది కూడా డ్యూయల్ టోన్ మీరు మెయింటైన్ చేసి తీసుకొచ్చారు. అలాగే అడ్జస్టబుల్ సీట్ మనకి అడ్జస్ట్ ఇచ్చారు. అడ్జస్టబుల్ అడ్జస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. ఇది కూడా బాగుంది, మనకి ఎట్లా కావాలో అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కప్ హోల్డర్స్ సూపర్ అంటే సూపర్ అనమాట. ఇప్పుడు చాలా కార్లో చూస్తున్నాం, ఇది వస్తుంది ఇలా కింద పడిపోతుంది, మనకేం ఉపయోగం ఉండదు. ఇది హాయిగా భలే ఉంది, యాంగిల్ సూపర్ ఉంది ఇక్కడ. అలాగే కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఈ ఆమ్రెస్ట్ అయితే మతిపోయింది, ఈ విషయంలో మటుకు చాలా బాగుంది. ఇక్కడ ఇది కూడా ఏం తెగలట్లేదు, దీన్ని కూడా కొంచెం ఇంటెలిజెంట్గా లోపలికే మేనేజ్ చేశారన్నమాట. ఈ రియర్ ఏసీ వెంట్స్ అయితే కనుక 2 పక్కల ఇది మూవ్ చేసుకోవడానికి అయితే బాగుంది. ప్యాసింజర్స్ ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేలాగా. లుక్ కూడా మంచి విజిబిలిటీ బాగుంది, లుక్ బాగుంది, చూడడానికి అందంగా ఉంది. అలానే ఇక్కడ వచ్చేసరికి 2 సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ కింద మొబైల్ పెట్టుకునేదానికి చిన్న స్పేస్ కూడా ఇచ్చారు. అది కూడా మంచిగా స్పేస్ బాగా డిజైన్ చేశారు, అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి వెనకాల చిన్న హంప్ ఉంది. ఇది అసలు 0 అయితే కాదు, చిన్న హంప్ ఉంది. బట్ మధ్యలో ఎవరన్నా కూర్చుంటే చిన్నపిల్లల వాళ్ళకైతే ఓకే, పెద్దవాళ్ళు అయితే మటుకు కొంచెం ఇబ్బంది పడతారు దానివల్ల. బూట్ ఒకసారి చూద్దాం మనం. హైడ్రాలిక్ సిస్టమ్ అయితే బాగానే లేపేసుకుంది, బాగుంది. చాలా బాగుంది. బూట్ అయితే బోల్డ్ అంత ఉంది. ఒకసారి మనం టేప్లో కూడా మీకు ఒకసారి అంగుళాల్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇది 28 అంగుళాలు వచ్చింది చివరికి వచ్చేసరికి. చాలా పెద్ద పెద్ద సూట్ కేసులు మనం 1, 2 అడ్డంగా పెట్టుకుంటే పైన మళ్ళీ ఒక మీడియం సైజ్ సూట్ కేసులు ఒక 3 పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి 41 ఇంచెస్ వచ్చింది ఇది. ఇక్కడికి వచ్చి 3 ఫీట్. ఇది 3 ఫీట్ మీద ఒక 5 ఇంచెస్ సుమారుగా ఉంది ఇక్కడ. ఇది ఒక చాలా పెద్ద బూట్ ఇది. చక్కగా 4 ఫ్యామిలీ హాయిగా ఎన్ని రోజులకైనా సరే సరిపడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. 1 వీక్ గ్యారంటీ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ హైట్ వస్తుంది. ఇక్కడ హైట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎంత హైట్ వస్తుంది అనేది. ఇది మనకి పార్సిల్ ట్రే ఇక్కడ వరకు ఈ హైట్ ఇది. సో ఇక్కడి నుంచి ఇది కిందకి మనం తీసుకుంటే ఇది ఒక 22 ఇంచెస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ లోపలికి ఇక్కడ తీసుకుంటే 2 ఫీట్ గ్యారంటీగా వచ్చేస్తుంది అన్నమాట శుభ్రంగా. 2 ఫీట్ అంటే హైట్ కూడా బాగుంది. పెద్ద సూట్ కేసులు ఆ పైన ఒక మీడియం సూట్ కేసులు పెట్టుకోవచ్చు. ఇంకేదైనా అటు ఇటు బ్యాక్ పర్సన్ కూడా తోసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో ఇంత బూట్ ఇస్తూ కూడా సీటింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే రిక్లైనింగ్ ఇవ్వలేదు పర్టికులర్గా, కానీ యాంగిల్ అయితే చాలా బాగుంది, వెనక రిలాక్స్గా కూర్చునేలాగా అది కూడా ఇస్తూ ఇది ఇవ్వడం జరిగింది. మంచి విషయం, బాగా చేశారు దీన్ని అయితే కనుక. నేను ఇప్పటివరకు పూర్వం వెన్యూ నాకు చాలా అందులో పెద్దగా నచ్చేది కాదు, బట్ ఇవాళ నేనైతే చాలా ఫ్యాన్ అయిపోయింది దీనికి. ఈరోజు మనకి ఇక్కడ సబూఫర్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట బోస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు. అలాగే లోపల దానికి ఒక చిన్న లైట్ కూడా ఇచ్చారు. ఇందులో స్టెప్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ స్టెప్నీ ఎంత ఇచ్చారు సైజ్, ఇది 195, 65, R15. అంటే ఆ మెయిన్ టైర్స్ ఏదైతే ఉన్నాయో అయితే మనకి 16 ఇంచ్ వీల్స్, స్టెప్నీ అయితే 15 ఇంచ్ వీల్స్ ఇచ్చారన్నమాట. స్టీల్ వీల్ వస్తుంది. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి ఆ ఇంజన్ ఒకసారి చూసి దాని ఆప్షన్స్ అని చూద్దాం. వచ్చే బానెట్ ఏదో ఓపెన్ చేస్తున్నాం చూద్దాం. ఇది వచ్చేసరికి CRDA 16 వాల్వ్ ఇంజిన్. ఇది వచ్చేసరికి డీజిల్ అనమాట. 1.5 లీటర్ డీజిల్ వస్తుంది. మనకి 16 వాల్వ్ వస్తుంది. ఒక్కొక్క సిలిండర్కి 4 సంబంధించి 4 16 CRDA ఇంజిన్ అనమాట. ఇది నాకు తెలిసి బెస్ట్ ఇంజిన్ అనమాట. ఎందుకంటే మైలేజ్ బాగుంటుంది, దమ్ముగా లాగుతుంది. నేను ఇప్పటి వరకు మొత్తం దీన్ని టెస్ట్ రైడ్ చేసి అప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా మంచి పెప్పిగా ఉందన్నమాట. ఆటో గేర్ అయినప్పటికీ కూడా దమ్ముగా లాగుతుంది, గోతుల్లో లేదు, గొప్పుల్లో లేదు, చక్కగా బాగా లాగుతుంది. ఇది
ఎక్కడ లాగ్ అనిపించలే నాకైతే. అదే నేను లాంగ్ ఎక్కడికి రైడ్ చేయలేదు, చిన్నగా టెస్ట్ రైడ్ చేశాను ఇక్కడ దగ్గరలోనే. సో సూపర్ ఉందన్నమాట. నాకు పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1.2 లీటర్ కప్ప వస్తుంది, అది వచ్చేసరికి మనకి 4 సిలిండర్. అలాగే ఇంకోటి వచ్చేసరికి 1 లీటర్ టర్బో వస్తుంది, అది వచ్చేసరికి మనకి టర్బో వల్ల 1 లీటర్ అయినా కానీ పవర్ అయితే బాగుంటుంది. ఓకే, ఇదైతే నేను క్లోజ్ చేసేస్తున్నాను. డీజిల్ ఇంజిన్ అయితే చాలా బాగుంది. అసలు దీని నాయిస్ తెలియట్లేదు, ఎంత బాగుందంటే దీన్ని అసలు ఇంజిన్ ఆన్లో ఉందన్న విషయం తెలియట్లేదు. నాయిస్ లోపలికి అయితే క్యాబిన్లోకి అసలు సౌండే రావట్లా, చాలా బాగుంది ఇందులో క్యాబిన్లోకి. మనకి సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవి ఏదైతే ఉందో ఈ సిఎస్యూవి, దీనిలో వచ్చి మనకి టాటాలో అయితే కనుక పంచ్ ఒకటి, నెక్సాన్ ఒకటి వస్తుంది. అవి రెండు దీని ముందు ఇప్పుడు దిగదుడిపోయి జూజూపి. ఎందుకంటే పంచ్ బాగున్నప్పటికీ కూడా ఓల్డ్ అయిపోయింది, దానికి గ్రేటెస్ట్గా వచ్చిందో అప్పుడు చూద్దాం. తర్వాత ఇందులో వచ్చేసరికి మహీంద్రా 3XO వరస్ట్ లుక్ అనమాట, నాకైతే నచ్చదు అసలు అది. ఇందులో సీరోస్ తీసుకొచ్చారు, సీరోస్ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఫ్రంట్ లుక్ బాగాలేదని కొంతమంది చెప్తున్నారు, అలాగే వెనకాల నుంచి లుక్ బాగాలేదని కొంతమంది చెప్తున్నారు. కానీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కానీ కంఫర్ట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు ఇదైతే కనుక కియా సీరోస్ ప్లాట్ఫామ్ వాడుకుంటూ అద్భుతమైన లుక్ ఇచ్చారు దీన్ని తీసుకొచ్చి. ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఎవ్రీథింగ్ ఎన్ని యాంగిల్లో చూసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది. అస్సలకి ఇవాళ ఉన్న దీని రైవల్స్ అన్నీ కూడా పడుకోవడమే. ఇందులోనే చెప్తున్నాను, మన దీనికి సంబంధించిన కంపెనీలోనే పూర్వం ఉన్న వెన్యూ కంటే ఈ ఇయర్ ఇది విభత్సమైన సేల్ అయితే సాధించవచ్చు. అది మనం ఇంకొకసారి తర్వాత మళ్ళీ దాని గురించి విషయం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.